హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పచ్చిమిర్చి కోడి పులావ్. ఈ కోడి పులావ్లో మొత్తం పచ్చిమిర్చితోనే చేశాను. సూపర్ స్పైసీగా వచ్చింది. అసలు కారమే యాడ్ చేయలేదు నేను. మొత్తం పచ్చిమిర్చిలతోనే చేశాను. మీరు కూడా ఒకసారి ఈ స్పైసీ పచ్చిమిర్చి కోడి పులావ్ని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చిమిర్చి కోడి పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ని మ్యారినేట్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, అల్లం, వెల్లుల్లి, సాల్ట్, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి తీసుకున్నాను. మనం ఈ పులావ్లో ఓన్లీ పచ్చిమిర్చినే యూస్ చేస్తాము. ఇంకా లెమన్, కొత్తిమీర, యోగర్ట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 20 తీసుకున్నాను. ఇవి పెద్ద కారం ఉండవు. మీరు మీ కారంకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ లెమన్ పిండుకోవాలి. యోగర్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. దీంట్లో మనం ఎలాంటి కారం పొడి యాడ్ చేయము. మొత్తం పచ్చిమిర్చినే యూస్ చేస్తాము. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పులావ్లోకి రైస్ని సోక్ చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్ బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, మరాఠీ మొగ్గ, ఇలాచీ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతే సరిపోతుంది. దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు అల్లం ఇంకా వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. దీనికి మూత పెట్టి ఒక 50 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. చికెన్ని మ్యారినేట్ చేసి తీసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ ఉడికిపోతుంది. చికెన్ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, బిర్యానీ మసాలా ఆప్షనల్. నేను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేశాను. ఇది వేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలు అంతటా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తక్కువైంది అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వితౌట్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ 3/4 కప్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది కాబట్టి మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. చికెన్లో రైస్ మంచిగా కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. ఆల్రెడీ చికెన్ మంచిగా కుక్ అయింది. మీరు ఫాస్ట్గా కలిపేశారంటే చికెన్ అంతా ముద్దగా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 1 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూడండి. వేడి వేడి పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే తినండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పులావ్ని రైతా లేదా చికెన్ ఫ్రైతో తినండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇది పచ్చిమిర్చి కోడి పులావ్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.